సుమారు 3 ఏళ్ల సుదీర్ఘ చిత్రీకరణ తర్వాత పుష్ప 2 సినిమా ఎట్టకేలకు థియేటర్లకు అయితే వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే దూసుకుపోవట్లేదని చెప్పొచ్చు. విడుదలైనటువంటి కొన్ని చోట్ల అయితే మిక్సెడ్ టాక్ తో అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే కలెక్షన్ పరంగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసే విధంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇక పుష్పతో అల్లు అర్జున్ కు నేషనల్ వైడ్ గా ఆయన స్వాగ్ ఏదైతే ఉంటుందో గడ్డం కింద దూవడం, సో దీంతో అభిమానులు అయ్యారని చెప్పొచ్చు. సో పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా బీహార్కి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసుకున్నాడు. సో ఇక గుజరాత్ లో కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే కొంతమంది హంగామా చేశారట. స్క్రీనింగ్ ఆలస్యమైందన్న కారణంతో థియేటర్ వద్ద ఆగ్రహంతో విరుచుకుపడ్డారట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక గుజరాత్ లోని జామ్నగర్ పీవీఆర్ మల్టీప్లెక్స్ లో పుష్ప 2 స్క్రీనింగ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా పుష్ప 2 సినిమా ఆలస్యమైంది. దీంతో అభిమానులు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. సినిమాకు అంతరాయం ఏర్పడడంతో థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఒక తెలుగు హీరో కోసం గుజరాత్ లో ఈ విధంగా కొట్టుకోవడం చూస్తుంటే ఎక్కడ దాకా వెళ్తుందో ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి నెటిజన్లు అయితే అభిప్రాయపడడం అయితే జరుగుతోంది.